లెగిస్తుంది అందరూ కూడా వస్తారు. క్లీన్ అయిందో వాహనాలు చూస్తారు. రామ నాకు కూడా రావాలి కదా, మన ఇంట్లో ఎక్కడ రావాలా, మనం కూడా ఆరోగ్యంగా రావాలి కదా. అప్పుడు రాముడు మీరు ఏమి బాధపడవద్దు, మనం చేస్తాం మనం చెప్పి పైన కూర్చోదు, మన పైన ఎక్కుతుంది. అప్పుడు కింద వనాలలో రాముడి జీవితాన్ని కల్పించడం మాకు ఆరోగ్యంగా పోతామంటే అంత సంతోషం. అలాగే వాళ్ళందరికీ ఎంత సంతోషమో అంత సంతోషం ఈ రోజు మీతోటి నన్ను మాట్లాడాలని అనుకుంటుంది. తర్వాత రాముడు పుష్పనిర్మాణం దగ్గర వెళ్ళారు. అయోధ్య ఆ ఊరు కూడా అయోధ్య కూడా పుష్పనిర్మాణం వస్తుంది. అందరూ వచ్చేసారు. అందరి ముందులో పుష్పనిర్మాణం కింద దిగింది. పట్టాభిషేకం జరిగింది. రాముడు సీతయ్య అన్ని అయిపోయింది. లక్ష్మణ పంపిస్తారా, లక్ష్మణ ఊరిలో పోవాలి కదా పంపిస్తారా అన్నాడు. వాడు రామ్ లక్ష్మణం ఇప్పుడే పంపిస్తున్నాను, లక్ష్మణుడు ఊరిలో అయిపోతారు. అప్పుడు ఊరికి నిద్ర యోగంలో ఉంటాడు. 14 సంవత్సరాలు కూడా వాడు లేవలేదు, ఏ ఆలోచనే లేదు. లక్ష్మణం వచ్చింది కూడా వాడికి తెలియదు. పక్కన పుష్పంలో తీసి వాడి మీద చెప్తారు. అప్పుడు కన్ను కూర్చున్న వాడు చెట్లు మీరు వచ్చేసారా, రామలక్ష్మణ వదిలేసి వచ్చేసారా, వాళ్ళు వచ్చారా సంతోషం లేదు. రావణ బలం చెప్పే వాళ్ళకి తెలియదు. రామచంద్ర వదిలేసి వచ్చేసారా, మా తల్లమ్మ వచ్చారు, వారు పట్ట జరిగింది. అప్పుడు ఉన్న అంత సంతోషం మాట లక్ష్మణుడు వచ్చారు. ఆ రోజు ఊరిలో అంటే ఎంత సంతోషమో అంత సంతోషం ఈ రోజు మీరు అందరితో కలిసి ఉండాలంటే మాకు వస్తుంది. అలాగే మనం రామానుజాచార్య రామానుజుడు పుట్టింది. రామానుజ పుట్టింది ఒక చిన్న కథ ఉంది. చాలా వర్షం ముందులో రుద్రుడు ఆట అన్నారు. అప్పుడు వాళ్ళని చూసి 4 ఊరగలు చూసి మెల్లింది లాభి. సో రుద్రుడు బాబు వచ్చి వాడు సాఫ్ అయిపోతుంది. మనం భూలోకంతో పోయి కష్టపడాలి. అప్పుడు వాడు కూడా తీసుకెళ్ళి భూలోకం వచ్చి కష్టపడాలంట. అది భూలోకం అంటే కష్టంతో అప్పుడు కూడా తీసుకు. సో వాడు 4 ఊరగలు పైన తీర్చబడాలి. ఎక్కడ పడాడు? ఇప్పుడు శ్రీకుడు పక్కన అక్కడ తిరుగుతారు. అప్పుడు 4 ఊరగలు నారాయణ దగ్గర కోరిక చెప్తారు. మనం తప్పు చూసుకుండా తెలియకుండా నువ్వు చేద్దాం, నువ్వు మాది పాప ఇచ్చాలి. ఇది ఎట్లా మనం ఏంటి ఎట్లా మనకి తీస్తుంది, ఎక్కడ మనకి మోసం అయిపోతారు. మీరేం బాధపడద్దు. మీరు ఇక్కడ మళ్ళీ ఒక పుస్తకాన్ని రెడీ చేసి నారాయణ పూజ చేస్తా ఉండండి, మీకు మోసం వస్తుంది. తర్వాత వారి వంశంలో ఒక రాజా వస్తారు. ఆ రాజా ఒకరోజు అడవి లోపల వెళ్ళి వేటెక్కిపోతారు. అప్పుడు ఏదో శబ్దం వస్తున్నట్టు కూడా ఒక పులి వచ్చి ఒక ఆవును పట్టుకున్నది. ఆ ఆవును పులి చంపేస్తున్నాయంటే ఒక బాణం. ఆ బాణం ఏమైనా కరెక్ట్గా పులి మీద కట్టింది. ఆ పులికి నొప్పి ఎక్కువ ఆ ఆవును అందరూ చంపేస్తుంది. అది ఆ పాపం రాజాకు వస్తుంది. అప్పుడు ఆ మొదటి రాజా ఎక్కడ నారాయణ లేకుండా జరిగింది, ఇదే విమోచన అయింది, మీరు బాధపడవద్దు, మీ వంశాన్ని మనం సంబంధపడవద్దు అవుతారు. అక్కడ మీ పాప విమోచన అవుతారు. రాజా వంశాలు అలాగే అవుతారు. ఆ రాజా వంశంలో స్వామి అంటూ ఉంటారు. వారు రోజు పుట్టక ఉండేది. మళ్ళీ నారాయణ గారు ఉంటారు. నిత్య పూజ నేను చేస్తాను, ఆరాధన చేస్తాం, నాకు ఒక పుత్రం లేదు, కష్టం కాదా, మీరు బాధపడవద్దు, మీరు తిరుగులేక పాస్తాన్ని వాళ్ళు చేసుకొచ్చారు, మీకు పుత్రభాగ్యం. వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు. అట్లే వాళ్ళు ఇదే వాళ్ళు మీకు అంటే మీ వంశాన్ని మీ మీద నారాయణ సందర్భాలు మీకు వెళ్ళింది. అలాగే 2017 సంవత్సరం నుండి రామానుజు సోమ్యాయుడు ఇక్కడ నాకు శ్రీపరంలో రామానుజుడు
కలియుగన్ని రాముడు లక్ష్మణుడు చేసిన సేవకి చాలా సంతోషపడ్డారు. మళ్ళీ మీకు ఎట్లా ప్రతి ఒక్కరు ఎట్లా మనం చేస్తాం అంటే రాముడు అప్పుడు అనుకున్నారు. అలాగే ఈ కలియుగాన్ని వారు ఏం చేశారు, రాముడు కూరకాళ్ళ పుట్టారు, లక్ష్మణుడు రామానుజులా పుట్టారు, భరతుడు స్వామిగా పుట్టారు, శత్రుఘ్నుడు మొదలైనంటాను పుట్టారు. సో వీరు నలుగురును రామాను లక్ష్మణ ఇతరులు కూరకాళ్ళను రామానుజులా పుట్టారు. భరతుడు వచ్చి స్వామి, ఎంబాలందరూ రామానుజు కూడా తిరిగి కొడుకు గోవింద ప్రకాశం ముందుకు పోయారు. చూడండి తర్వాత అబ్బాయి ఎంబాలు. ఆ ఎంబాలు వచ్చి శ్రీకృష్ణ అంటే 20 కిలోమీటర్ల దూరంలో మధురమంగళం ఊరు. ఆ ఊరిని అవదర్శింది. ఆ అవదర్శించిన మధురమంగళమే మనకు చిన్న మఠం పెట్టుకొని చిన్న పాఠశాల పెట్టుకొని అక్కడ ఉన్నాం. రామానుజులు శ్రీకృష్ణులు ఉంటారు, వీరు మధురమంగళాలు ఉంటారు 12 కిలోమీటర్లు. అక్కడ 12 కిలోమీటర్లకి పూరం వచ్చి పూరకాలను అవదర్చారు. మన మధురమంగళ 12 శ్రీకృష్ణుడు శ్రీకృష్ణంలో 12 కిలోమీటర్లు నగరం కేటాయించారు. అక్కడ మళ్ళీ అవదర్చారు. అక్కడ 12 కిలోమీటర్లు తూర్మల్లి, అక్కడ చేసేసినండి. అక్కడైతే 12 కిలోమీటర్లు తిరుమలిస్తే అక్కడ తిరుమల సో ఆడవాళ్ళందరూ కూడా పుట్టిన ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉంది. మన మఠం మధ్య ఉంది. ఆ చుట్టూ 20 కిలోమీటర్ల సగం అయితే అన్ని ఆడవాళ్ళు 5 అలవాటు పుట్టినాయి. ఆడవాళ్ళ ఆచార్య పుట్టినాయి కదా అవతార స్థలం. అట్లాంటి జగన్ నుంచి ఈరోజు మనం వచ్చాం. రామానికి ఎప్పుడూ అలవాటు ఉంది. ఎక్కడ నెట్టుకుపోయారు కూడా వారు తిరుపతి పడుకునే పోతారు. ఒకరోజు గురుగారు ఇంటికి పోతారు, అప్పుడు వారు ఏర్పాట్లు జరుగుతున్నారంటే ముందు మొదలెట్టని తోడాలలో యొక్క శ్వాస చదువుతారు. వారి గురుగారు ఇంటికి పోయిన టైము ఆ లోపల వారికి ఏ పాత్రమే లాస్ట్ లైట్ చందామలై చేయాలి తీరా వరకు వంద నిలవాలి మహిళ నిలవాలి వరకు పాత్ర వారు చెప్పకుండా పోయిన టైంకు లోపల గురుగారు అమ్మాయి కూతురు ఆ శైలి గర్రెలు వేసుకొని